ఒత్తిడికి గురవుతున్నప్పుడు ఓ 4 అడుగులు వేస్తే కొంత ఉపశమనంగా అనిపిస్తుందని మనకు తెలుసు. ఆ కొంతని మరింత చేయడం ఎలా అనే కోణంలో పరిశోధించారు న్యూజిలాండ్లోని ఆక్లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎప్పట్లా కాకుండా తల పైకెత్తి చూపుని నేరుగా సారించి ఛాతీని కొంత ముందుకు తెచ్చి చేతులు ఊపుతూ నడిస్తే మంచి ఫలితం ఉంటుందని గుర్తించారు ఆ శాస్త్రవేత్తలు. ఈ భంగిమ మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందట. సుమారు 300 మందిని ప్రయోగశాలలో రకరకాలుగా ఒత్తిడికి గురిచేసి మరీ ట్రయర్ సోషల్ స్ట్రెస్ టెస్ట్ అంటారు దీన్ని, ఈ అభిప్రాయానికి రాగలిగారు. బాగా వంగిపోయినట్టు ఉన్నవారి నడక తీరును కాస్త సవరించాక చాలామందిలో మేలైన ఫలితాలు కనిపించాయి. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా నిటారుగా ఆత్మవిశ్వాసంతో నడిచిన వారిలో నిద్రలేమి, రక్తపోటు సమస్యలు కూడా అదుపులోకి రావడం గమనించారు. శరీర భంగిమకి మన ఉద్వేగాలను నియంత్రించే శక్తి ఉందని చెప్పే ఎంబాడిమెంట్ థియరీకి ఇదో పెద్ద ఉదాహరణ. మనకో శుభవార్త కూడా. ఇంట్లో టీవీ ముందో, ఆఫీస్లో కంప్యూటర్ ఎదురుగానో గంటల కొద్దీ కూర్చునే ఉంటున్నారా? కాలక్రమంలో ఈ అలవాటు శరీరంలో రక్తనాళాల పనితీరు మందగించేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నాళాల పనితీరును ఫ్లో మీడియేటెడ్ డైలేషన్ FMD పద్ధతిలో కొలుస్తారు. అది 1% తగ్గినా మనలో గుండెపోటు ప్రమాదం 13% పెరుగుతుందట. సరైన ఆహారంతో ఈ సమస్యను నివారించడం సాధ్యమేనా అన్న కోణంలో పరిశోధన సాగించారు లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ శాస్త్రవేత్తలు. మొత్తానికి ఫ్లవనాల్స్ అనే రసాయనాలు ఉన్న ఆహారానికి ఆ శక్తి అధికంగా ఉంటుందని నిపుణులు గుర్తించారు. కోకోవా పుష్కలంగా ఉండే బ్లాక్ చాక్లెట్, యాపిల్, తేయాకు, పప్పుధాన్యాల్లో లభిస్తాయని, ఫ్లవనాల్స్ ఆ ప్రభావాన్ని పరీక్షించడానికి ఎక్కువసేపు కూర్చునే అలవాటు ఉన్న 100 మందిని ఎంచుకున్నారు. ముందుగా అందరి FMDని అంచనా వేశారు. ఆ తర్వాత 2 వర్గాలుగా విభజించి ఒక బృందానికి రోజు కోకోవా పానీయం ఇచ్చారు. మిగతా వాళ్ళకి మామూలు ఆహారాన్ని అందించారు. ఫలితాలను బ్యారేజ్ వేస్తే కోకోవా తాగిన వాళ్లలోనే FMD రక్తనాళాల చురుకుదనం ఎక్కువగా నమోదైంది. అందులోని ఫ్లవనాల్స్ దీనికి కారణమని నిపుణులు తేల్చారు. నడి వయసు తర్వాత చాలామందిని మలబద్ధకం తీవ్రంగా వేధిస్తుంది. ఆ ఒక్కటి చాలు సకల రోగాలు తలుపు తట్టేస్తాయి. ఈ సమస్యకు పీచు పదార్థం తిరుగులేని పరిష్కారమనే మాట ప్రపంచవ్యాప్తంగా వినిపించేది. అందులోని నిజానిజాలను నిర్ధారించేందుకు అమెరికాలోని మాస్ జనరల్ బ్రిగమ్ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా 96,000 మంది పైన 12 ఏళ్ల పాటు పరిశోధనలు చేశారు. రోగుల ఆహార పద్ధతుల్ని లోతుగా పరిశీలించారు. ఈ పద్ధతుల్ని మెడిటరేనియన్, ప్లాంట్ బేస్డ్, లో క్యాలరీ ఫైబర్, ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటే మెడిటరేనియన్ అంటే కాయగూరలతో పాటు ధాన్యాలు, కొవ్వులతో కూడుకున్నది. ప్లాంట్ బేస్డ్ పూర్తి శాకాహారం, లో క్యాలరీ ఫైబర్ పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నది, ఇన్ఫ్లమేటరీ ఫుడ్ వేపుళ్ళు ఎక్కువగా ఉన్నది అంటూ 4 రకాలుగా విభజించారు. అందరూ అనుకుంటున్నట్టు కాక తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారంతో పోలిస్తే అన్నీ సమతులంగా ఉన్న మెడిటరేనియన్ అంటే కాయగూరలతో పాటు ధాన్యాలు, కొవ్వులతో కూడుకున్న ఆహారమే మలబద్ధకాన్ని సమర్థంగా అడ్డుకోగలదని శాస్త్రవేత్తలు సోదాహరణంగా చెబుతున్నారు.